వంగవేటి రాధ రూట్ ఎటు మొన్నటి టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు ఎక్కడ కనిపించలేదు. సో దీంతో రాధ అక్కడే కొనసాగుతారా లేకపోతే వేరే పార్టీ వైపు ఏమైనా అడుగులు వేస్తారన్న చర్చ అయితే ఎప్పుడో మొదలైంది. వంగవీటి రాధాకి ఇప్పుడు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. రాధ పార్టీలోకి వస్తారంటే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 రోజులుగా రాధతో చర్చలు జరుపుతున్నారు నేతలు. పార్టీలోకి రప్పించేందుకు పేర్ని నాని, కొడాలి నాని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా రాధాతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటి వరకు తన నిర్ణయాన్నైతే వంగవీటి రాధ ప్రకటించలేదు. 2019లోనే బందర్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ. ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుపట్టి పార్టీకి దూరమయ్యారు రాధ. ఇప్పుడు రాధాతో మరొకసారి టచ్ లోకి వచ్చారు వైసీపీ నేతలు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నట్లో లేనట్లో తెలియని స్థితిలో ఉన్నారు రాధ. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. వసంత్, రాధాకి సంబంధించి ఈ కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు లేదు, సో పెద్దగా టైం కూడా లేదు. ఈ టైంలో ఆయన ఇంకొక స్టెప్ తీసుకునే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందా సిచ్యువేషన్ చూస్తుంటే? ఖచ్చితంగా గతంలో ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు కొంత మీమాంస కొనసాగుతుంది. వంగవీటి రాధ సైతం పునరాలోచనలో పడ్డట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం వంగవీటి రాధ గతంలో కొన్ని అనివార్య కారణాలు అయితే పార్టీని వీడినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయనకి సత్సంబంధాలు నేటికి కూడా కొనసాగుతున్నాయి. ఇటు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి కొడాలి నాని కావచ్చు, అటు పేరు నాని కావచ్చు, వలంనేని వంశీ, సో ముగ్గురు కూడా ఆయన పార్టీలో తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక రెండో వైపు ఇటు మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. ఎంపీగా ఉన్నటువంటి ఆయన కూడా వంగవీటి రాధతోటి చర్చలు జరిపారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని ఎక్కడో కూడా ప్రకటించినప్పటికీ కూడా, తిరిగి చెప్పనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలు కూడా అలాని యాక్టివ్గా కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అదే స్థానంలో రామ్మోహన్కి టికెట్ కేటాయించి తెలుగుదేశం పార్టీకి విజయవాడ సెంట్రల్కి సంబంధించి బోండా అమ్మ కేటాయించారు. ఇప్పుడు ఆయన పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానాలు ఏంటి అనే దానిపైన ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. సో మేజర్గా ఉన్నటువంటి 2 సీట్లు, ఈ 2 సీట్లే వంగవీటి రాధ పోటీ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఇక కాదు అంటే కనుక తెలుగుదేశం పార్టీలో రెండో ప్లేస్ ఎక్కడ కూడా మనకి కనిపించడం లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్ను మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ రకంగా చర్చలు జరిపేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం కొడాలి నాని, పేరు నాని కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వలంనేని వంశీ గతంలో కూడా ఆయనతో చర్చలు జరిపారు. మిథున్ రెడ్డి సరిగ్గా 3 నెలల క్రితం వలంనేని ఇటు వంగవీటి రాధను పార్టీలోకి రావాలని ఆహ్వానించినప్పటికీ కూడా తన నిర్ణయం చెప్పినటువంటి నేపథ్యంలో మరోసారి ఆయన తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న సామాజిక సమీకరణల ఆధారంగానే ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది.